మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్. స్మోకింగ్ చేస్తే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుందా? స్మోకింగ్ చేస్తే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ రాదు అని చాలామంది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల మీ ఫ్యామిలీని ఎంత కష్టాల్లో పెడుతున్నారో మీకు తెలుస్తుందా? సో ఇవాళ ఈ వీడియోలోని స్మోకింగ్ చేసే వాళ్ళకి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుందా రాదా, ఎలాంటి స్మోకర్స్కి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ని ఇస్తారు, ఒకవేళ నేను పాలసీ తీసుకున్న తర్వాత కనుక నేను స్మోకింగ్ అన్న ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకుంటే నాకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతుందా లేదా, ఇలాంటి మీకున్న ఎన్నో ప్రశ్నలకి ఈ పర్టికులర్ వీడియోలో అన్ని సమాధానాలు ఇస్తాను. సో ఎవరైతే స్మోకింగ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇంతవరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోలేదో వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ మిగిలిన వాళ్ళు మీకు తెలిసిన ఫ్యామిలీలో స్మోకర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఫ్యామిలీ భవిష్యత్తు ఇప్పుడు మిగతా నార్మల్ పీపుల్ కన్నా కూడా స్మోకింగ్ చేసే వాళ్ళ ఫ్యామిలీకే ఇన్సూరెన్స్ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్సూరెన్స్ నాకు రాదు అన్న పాయింట్లో చాలా మంది అప్లై కూడా చేయట్లేదు. అందుకని ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడుతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో స్మోకింగ్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో అలవాటు అవుతుంది. అట్లానే స్మోకింగ్ కొందరు ఎక్కువగా చేస్తారు, కొందరు తక్కువ చేస్తారు, కొందరు చైన్ స్మోకర్స్ ఉంటారు. సో అలాగని స్మోకింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వరా అంటే కాదు, ఖచ్చితంగా పాలసీ వస్తుంది. కానీ వాటికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే స్మోకింగ్ వాళ్ళకి వాళ్ళ యొక్క స్మోకింగ్ హ్యాబిట్స్ గురించి అండ్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది. కంపేర్ చేసుకుంటే నార్మల్ స్మోకింగ్ చేయని వాళ్ళ హెల్త్ పాలసీతో కానీ టర్మ్ పాలసీతో కానీ తీసుకుంటే మీకు ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే స్మోకింగ్ వల్ల మనకి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని తెలుసు కాబట్టి ఇచ్చే ఇన్సూరర్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ప్రీమియం అయితే ఎక్కువ ఉంటుంది. అలాగని అన్ని కేసెస్లోని రిజెక్ట్ చేయరు. నేను కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను స్మోకింగ్ ఉంటే పాలసీస్ రిజెక్ట్ అవుతాయి అనేసి. సో అందుకని ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎలాంటి స్మోకర్స్కి పాలసీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎలాంటి స్మోకర్స్కి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని డీటెయిల్గా నేర్చుకుందాము. సో స్మోకింగ్లోని 3 టైప్స్, అంటే వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళ హ్యాబిట్స్తో సంబంధం లేకుండా స్మోకింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఎంత స్మోక్ చేస్తున్నారు, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి ఒక 3 కేటగిరీస్ కింద అండర్ రైటర్స్ని డివైడ్ చేసి ఉంటారు. సో దాంట్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ప్రిఫర్డ్ స్మోకర్. అంటే ఏంటి అంటే వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నా కూడా వాడు కంప్లీట్లీ ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఇలాంటి స్మోకర్స్కి ఖచ్చితంగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్లీ ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నారు, అప్పుడప్పుడు స్మోకింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి దాని ఇంపాక్ట్ కంపెనీకి పెద్దగా ఉండదు, అంటే కంపెనీకి పెద్దగా రిస్క్ ఉండదు కాబట్టి మీకు పాలసీ అయితే వస్తుంది. బట్ ఈ ప్రిఫర్డ్ స్మోకర్స్లో కూడా కంపల్సరీగా ప్రీమియం నార్మల్ పీపుల్తో పోల్చుకుంటే ఎక్కువే ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి. సెకండ్ టైప్ ఆఫ్ స్మోకర్స్కి వచ్చేటప్పటికి టిపికల్ స్మోకర్స్ అంటారనమాట. సో వీళ్ళు ఏంటి అంటే స్మోకింగ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, స్మోకింగ్ చేసేటప్పుడు వీళ్ళ హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ ప్రాబ్లమ్స్ ముందు నుంచి లేవు, స్మోకింగ్ వల్ల ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో అలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే పాలసీస్ మీ హెల్త్ కండిషన్ బట్టి, ఇప్పుడు అండర్ రైటర్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు కంప్లీట్గా ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మెడికల్ టెస్ట్ చేయిస్తారు. ఆ మెడికల్ టెస్ట్లోని కనుక మీది వెరీ స్టార్టింగ్ స్టేజ్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే కనుక మీకు కూడా పాలసీస్ వచ్చే ఛాన్సెస్ అయితే 100 అంటే అట్లీస్ట్ 90 to 100% అయితే ఉంటాయి. బట్ కంపేర్ టు ద ప్రిఫర్డ్ స్మోకర్ మీ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి టేబుల్ రేటెడ్ స్మోకర్స్. అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా స్మోకింగ్ చేస్తారు, ఆల్రెడీ చాలా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయే వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ పాలసీని ఇచ్చినా కూడా చాలా చాలా హై ప్రీమియంలో పాలసీస్ ఇస్తారు. సో కంపారిటివ్లీ అంటే మీరు నార్మల్ పీపుల్తో కంపేర్ చేసుకొని మాకు
ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయని తీసుకోకపోతే ఎక్కువగా సఫర్ అయ్యేది మీ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఖచ్చితంగా అయితే పాలసీ తీసుకోవాలి. సో చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే మేము స్మోకింగ్ చేస్తామని కంపెనీకి ఎలా తెలుస్తుంది అనేసి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం డిస్క్లోజ్ చేయకపోయినా కూడా మీకు మెడికల్ టెస్ట్ చేస్తే కనుక అందులో నికోటిన్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎప్పటి నుంచి స్మోక్ చేస్తున్నారన్నది కంపెనీస్కి తెలిసిపోతాయి. సో మనం ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు దాయకూడదు. నేను స్మోకింగ్ చేయట్లేదు అని అబద్ధం చెప్పినా కూడా క్లెయిమ్స్ టైంలో మీ పాలసీ మొత్తాన్ని రిజెక్ట్ చేస్తారు. సో ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి పాలసీని తీసుకున్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కంపల్సరీగా మీకున్న ప్రాబ్లమ్స్ని డిస్క్లోజ్ చేయాలి, ఓపెన్గా క్లియర్గా చెప్పాలి. సో ఇప్పుడు కొందరికి వేరే డౌట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ స్మోకింగ్ చేస్తున్నాను, నేను పాలసీ తీసుకున్నాను, హై ప్రీమియంలోనే పాలసీ తీసుకున్నాను, ఇప్పుడు నేను స్మోకింగ్ ఆపేశాను, ఇప్పుడు నా ప్రీమియం తగ్గుతుందా అంటే ఖచ్చితంగా తగ్గుతుంది. మీ లైఫ్లోని మీరు ఇలాంటి మేజర్ చేంజెస్ ఏమైనా, ఎస్పెషల్లీ స్మోకింగ్ రిలేటెడ్ చేంజెస్ ఏమైనా చేసినప్పుడు మీరు ఇన్ఫామ్ చేయాలి. ఎవరి దగ్గర అయితే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇట్లా నేను స్మోకింగ్ మానేశాను అని ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మళ్ళీ మీకు కొన్ని మెడికల్ టెస్ట్లు అవి రన్ చేస్తారు. రన్ చేసి మీ హెల్త్ కండిషన్ టోటలీ ఫిట్గా ఉంది అంటే కనుక వాళ్ళు మీకు అంటే మీ ప్రీమియం ప్రైసెస్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే మినిమం 1 year పాటు అస్సలు స్మోక్ చేయకుండా మీరు ఉండగలిగి ఉండాలి. అంటే అప్పుడప్పుడు కూడా స్మోక్ చేయకుండా మినిమం 1 year పాటు మీరు ఉంటే మీరు కంపెనీకి అది ఇన్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు మెడికల్ టెస్ట్ రీరన్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఆ రిపోర్ట్లోని. దాన్ని బట్టి మీ ప్రీమియం పాలసీని రివైజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంకొక కేటగిరీ వాళ్ళు ఉంటారు, ఎక్కువ నన్ను వచ్చి అడిగేది వీళ్ళే, మేడం నేను చాలా చిన్న ఏజ్లో పాలసీ తీసేసుకున్నాను, బట్ ఇప్పుడు నాకు స్మోకింగ్ అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు నాకు స్మోకింగ్ అలవాటు అయింది కాబట్టి నేను ఆల్రెడీ పాలసీ తీసేసుకున్నాను కాబట్టి నేను ఇన్ఫామ్ చేయాలా వద్దా? ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలండి. ఇన్ఫామ్ చేయకపోతే కనుక మీ పాలసీ క్లెయిమ్ టైంలోని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన క్లయింట్స్ నా దగ్గరకు వచ్చారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. మీరు అంటే మీకు పాలసీ తీసుకున్నప్పుడు హెల్తీగా ఉన్నా, పాలసీ తీసుకున్న తర్వాత కనుక మీరు ఇలాంటి హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటే ఇన్ఫామ్ అయితే చేయండి. సో ఇన్ఫామ్ చేస్తే మరి నా పాలసీ ఉంటుందా, రిజెక్ట్ అవుతుందా, ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ఫామ్ చేసినప్పుడు అంటే ఎప్పుడు ఇన్ఫామ్ చేయాలంటే మీరు ఏదైనా ఒక అలవాటు హ్యాబిట్ చేసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు స్మోకింగ్ చేసుకునేటప్పుడు విదిన్ 1 year లోపు, అంటే అది ఒక హ్యాబిట్లా మీకు ఫామ్ అయిపోయింది, మీరు ఖచ్చితంగా ప్రతిరోజు స్మోకింగ్ చేస్తున్నారు అని మీకు తెలిసినప్పుడు విదిన్ 1-2 yearsలోని ఇన్ఫామ్ చేసేసేయండి. సో చేయడం వల్ల మీ ప్రీమియం అయితే పెరుగుతుంది కానీ మీ కవరేజ్, మీరు ఏ పర్పస్ కోసం అయితే ఆ ఇన్సూరెన్స్ తీసుకున్నారో అది కంపల్సరీగా మీకు కంటిన్యూ అవుతుంది. డిలే చేసే కొద్దీ, మీరు ఇన్ఫామ్ చేయకుండా డిలే చేసే కొద్దీ మీ పాలసీని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా మన హెల్త్ కండిషన్స్ ఏదైనా కూడా స్మోకింగ్ కాకుండా ఇంకేమైనా కూడా మనకి డిటెక్ట్ అయినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడం వల్ల మనకి క్లెయిమ్లోని ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో మన వంతు జెన్యూన్గా మనం ఏం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామో వాటిని క్లియర్గా ఇన్సూరర్తో చేసుకునేటప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ దగ్గర మీకు ప్రాబ్లం రాదు. మీరు మోర్ దాన్ 5-6 years వరకు తర్వాత మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ డిటెక్ట్ అయితే దానికి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. బట్ అంతకన్నా తక్కువ టైంలో ఏమైనా అయినప్పుడు కీప్ దెమ్ ఇన్ఫార్మ్, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉంచుకోవడం వల్ల మీకు కొంచెం ప్రీమియం పెరిగినా కూడా క్లెయిమ్స్ అయితే రిజెక్ట్ అవ్వు. ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే మన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి ఇబ్బంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా ఉండడానికే కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము. ఇది కూడా మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. సో మనకి ఇలాంటి హ్యాబిట్స్ ఉండేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి. అండ్ సెకండ్ థింగ్, దాన్ని ఇన్ఫామ్ చేయండి. అది ఇన్ఫామ్ చేయకుండా పాలసీ తీసేసుకున్నాను కదా, నాకేం కాదు, నాకేమైనా వాళ్ళు ఇచ్చేస్తారు అనుకుంటే మీరు కట్టిన డబ్బులు కూడా మీరు లాస్ అవుతారు. ఇంకేమైనా వీటి రిలేటెడ్గా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్న కింద కామెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఆర్ మీకు కావాలనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నాతో మాట్లాడినా కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కీప్ మీ పోస్టెడ్. థ్యాంక్ యూ.